యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనము మరియు మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుండి తదుపరి 30వ వచనం వరకు. సో యెషయా గ్రంథము 53వ అధ్యాయము 3వ వచనంలో ఒక్క మాట, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అంతకంటే పూర్వము అతడు తృణీకరింపబడినాడు, అతడు మనుషుల వలన విసర్జింపబడినాడు, అతడు మనుషుల వలన వ్యసనాక్రాంతం అనుభవించినాడు, అదేవిధంగా మనుషుల యొక్క వ్యాధిని అనుభవించినాడు, అదేవిధంగా మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. సో ఏ విధంగా మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను అనే విషయాన్ని మనం మత్తయి సువార్త 27వ అధ్యాయము 27వ వచనం నుంచి 30వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసుని అధికార మందిరంలోకి తీసుకొని పోయి ఆయన యొద్ద నుండి సైనికులందరూ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకొని దానితో ఆయనను తల మీద కొట్టిరి. సో ఈ వృత్తాంతంలో మనం చూస్తూ ఉన్నాము, యేసు ఏ విధంగా ఈ పరిహాసాన్ని అనుభవించాడు, ఏ విధంగా అపహాసాన్ని స్వీకరించాడు. దీన్నే పౌలు తెలియజేస్తూ ఉంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వారూప్యంను ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. సో మనం చూస్తూ ఉన్నాము సైనికులు ఏ విధంగా అపహసించారు, సైనికులు ఏ విధంగా బాధించారు, సైనికులు ఏ విధంగా అతని మీద ముళ్ళ కిరీటం పెట్టారు, సైనికులు ఏ విధంగా తన చేతిలో ఒక రెల్లును పెట్టి అదే చేతిలో నుండి ఆ రెల్లుని తీసుకొని యేసు యొక్క తల మీద మళ్ళా ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా క్రీస్తు యొక్క అంగీని చించివేశారు, ఏ విధంగా పరిహసించారో, ఏ విధంగా యేసు యొక్క వల్నరబిలిటీ అంటే యేసు యొక్క నిస్సహాయతను ఏ విధంగా వీళ్ళు ఒక ఆట విడుపుగా తీసుకున్నారు. సో ఈ సైనికుల యొక్క ప్రవర్తన మనకు తెలియజేస్తూ ఉంది, యేసుక్రీస్తు ఏ విధంగా తన పరలోకపు మహిమను విడిచిపెట్టి ఈ భూలోకపు అనుభవాలను ఏ విధంగా స్వీకరించాడు, ఈ భూలోకపు మర్యాదను స్వీకరించడమే కాకుండా అందరి ప్రజల యొక్క వ్యసనమును ఏ విధంగా స్వీకరించాడో, ప్రజల యొక్క వ్యాధిని ఏ విధంగా స్వీకరించాడు, ప్రజల యొక్క ఆచార వ్యవహారాలను, ఆ బిహేవియర్స్ని, ఏ విధంగా ప్రజల యొక్క కోపాన్ని, ఏ విధంగా ఆ ద్వేషాన్ని యేసుక్రీస్తు స్వీకరించాడో, ఏ విధంగా వేదన, బాధ, దుఃఖము, హ్యూమిలియేషన్ ఇదంతా కూడా రోమీలు అయిన సైనికులు ఆ అపహాసంలో ప్రజలు ఏవైతే అనుభవించారో అవన్నీ కూడా క్రీస్తు అయిన యేసు మానవ శరీరధారిగా అవన్నీ కూడా అనుభవించాడు. సో మానవాళి యొక్క పాపాన్ని పూర్తిగా స్వీకరిస్తూ ఉన్నాడు. సో అట్టి సేవ లేక అట్టి సిద్ధపాటును కలిగి ఉన్నాడు. అయినప్పటికీ ప్రజలు యేసుక్రీస్తుని అంగీకరించడానికి, యేసుక్రీస్తు యొక్క మాటలను హృదయంలోకి తీసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రానట్టు మనం చూస్తూ ఉన్నాం. అందుకని అతడు చూడనొల్లని వాడుగా ఉండెను. ఎందుకంటే ఇంకా మనం చూస్తూ ఉన్నాము
అతని మీద ఉమ్మి వేశారు. అతన్ని రకరకాలుగా బాధించారు. అతని ముఖము అంతా రక్తమయమైపోయింది. ఎందుకంటే అతని తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. సో ముఖం అంతా రక్తము పారుతూ ఉన్నప్పుడు ఆ ముఖం మీద ఈ రోమన్ సైనికులందరూ ఉమ్మి వేస్తూ ఉన్నప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఎంతమంది ఉమ్మి వేశారో మనకు తెలియదు. ఒక రోమన్ సైనికులకు యేసు ఒక ఆట విడుపుగా తయారయ్యాడు. అయినప్పటికీ క్రీస్తు అయిన యేసు తాను తన తండ్రి పంపించిన ఆ చిత్తానికి కట్టుబడి ఈ మానవాళి ఏవైతే యేసు పట్ల చూపించి ఉన్నారో వాటన్నిటిని స్వీకరించి ఉన్నాడు. అదేవిధంగా యేసుని పరిహాసిస్తూ అపహాసిస్తూ యూదుల రాజా నీకు జయము అని చెప్పి వీళ్ళు వెక్కిరిస్తూ ఉన్నారు. అతని చేతిలో ఉన్న దండాన్ని తీసుకొని, అదే రెల్లుని తీసుకొని అతని తల మీద కొడుతూ ఉన్నారు. సో యేసుక్రీస్తు ముఖమంతా రక్తమయమైపోయింది. అతని అంగీ కూడా ఎర్రటి అంగీ ఇచ్చి ఉన్నారు. ఆ ఎర్రటి అంగీ అనేది తాను చిందించబోయే రక్తానికి సూచనగా, తన శరీరంలో ఉన్న రక్తాన్ని మొత్తము కార్చేందుకు సిద్ధపాటుగా ఈ రోమన్ సైనికులు ఒక ఎర్రటి అంగీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా యేసు యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఉన్నారు. ఆ ముళ్ళ కిరీటం అనేది ఒక వెక్కిరింపుగా రోమన్ సైనికులు చేస్తున్నప్పటికీ కూడా ఆది కాండంలో ఏవైతే దేవుడు ఈ భూమిని శపించి ఉన్నాడో, ఈ ముళ్ళ పొదలు వస్తాయి అని చెప్పి ఏ విధంగా పాపానికి శాపానికి ప్రతీకగా ముళ్ళు అనేవి ఉన్నాయి. సో ఆ ముళ్ళు అనేవి, ఆ శాపము, ఆ పాపము అనేది మానవాళి నుంచి మొత్తానికే తీసివేసుకొని తన తల మీద పెట్టుకొని ఉన్నాడు యేసు. సో రోమన్ సైనికులు యేసుని వెక్కిరింపుగా ఆ విధంగా ముళ్ళ కిరీటం అతని తల మీద పెట్టి ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, అనాది సంకల్పం ప్రకారము మానవాళి పాప విమోచన మరియు మానవాళికి తిరిగి దేవుని యొక్క ప్రసన్నత లభించినట్లు మరియు పునరుద్ధానము, దేవుని యొక్క మహిమ తిరిగి మనిషి పొందుకొనుటకు యేసు తాను మానవాళి పాపాన్ని మొత్తము తన మీదకి తీసుకున్నాడు. అందుకు ప్రతీకగా ముళ్ళ కిరీటము అతను తల మీద పెట్టుకొని ఉన్నాడు. సో మానవాళి శాపము, మానవాళి పాపం మొత్తం కూడా అతని తల మీద ఉంచుకొని మానవాళి శాపాన్ని, పాపాన్ని భరించి ఉన్నాడు. సో అదేవిధంగా మనకు తెలియజేయబడతా ఉంది, యేసుని వెక్కిరిస్తూ ఉన్నారు, యేసుని ద్వేషిస్తూ ఉన్నారు, అతను మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. అయినప్పటికీ యేసు మానవాళి విమోచన నిమిత్తము తాను వేదనను అనుభవించాడు. తన వేదన, తన బాధలో నుండి మానవాళికి విజయాన్ని అందించి ఉన్నాడు. మానవాళికి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రసన్నతను అందించి ఉన్నాడు. సో ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే ఎవరైతే వేదనలో ఉంటారో, బాధలో ఉంటారో వారి చుట్టుపక్కల కూడా ఎవ్వరు ఉండడానికి ఇష్టపడుతూ ఉండరు. కానీ ఒక సేవకుడు తాను మానవాళి కోసం వచ్చినప్పుడు, మానవ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు, అదే మానవులు, అదే ప్రజలు, అంటే యేసు ఎవరి కోసమైతే పనిచేస్తున్నాడో అదే ప్రజలు తనని చూడడానికి కూడా ఇష్టపడలేదు. సో ఈ చూడడానికి కూడా ఇష్టపడినంత భయంకరంగా తయారై ఉన్నాడు. సో ఇది పాపానికి ప్రతీకగా యేసు తయారై ఉన్నాడు. సో యేసు తిరస్కరింపబడినాడు, యేసు వదిలివేయబడినాడు, యేసు చులకనగా చూడబడినాడు,
యేసు వెక్కిరింపుకి ఒక సాదృశ్యంగా చేయబడినాడు. యేసు తిరస్కారాన్ని అనుభవించాడు. యేసు వేదనను అనుభవించాడు. సో పౌలు తెలియజేస్తూ ఉన్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో, క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నవి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. సో ఈ వచనం ద్వారా మనకి యేసు యొక్క జీవితానికి ప్రతిస్పందనగా మనము ఎప్పుడో ఒకసారి చులకనగా చూడబడి ఉన్నాము, మనము తిరస్కరింపబడినాము, మనము వదిలివేయబడినాము, మనం మనుషుల యొక్క ఆదర అభిమానులు పొందుకోలేకపోయి ఉన్నాము. కానీ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా మాత్రమే. సో ఈ శ్రమ అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగజేయుచున్నది. సో మనము శ్రమలు అనుభవిస్తూ ఉన్నామంటే అంతకు మించిన మహిమ మనం పొందుకోబోతూ ఉన్నాం అనేది, ఎంత ఇంటెన్సిటీలో శ్రమను అనుభవిస్తూ ఉంటే అంతే విజయం మనకి సమీపంగా ఉంది అనే విషయాన్ని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఫర్ అవర్ లైట్ అండ్ మొమెంటరీ ట్రబుల్స్, ఈ శ్రమలు, వేదన, తోసివేయబడడం, నెట్టివేయబడడం, వదిలివేయబడడం, తిరస్కరింపబడడం, మనుషులు చూడనొల్లని పరిస్థితుల్లో మనం ఉండడం అనేది మనము నిత్యమైన మహిమ అనుభవించుటకు మనము సంసిద్ధులుగా మారుతున్నామనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. అందునిమిత్తము పౌలు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో. అంత మాత్రమే కాకుండా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము 18వ వచనంలో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. సో కాబట్టి మనకి పౌలు ద్వారా తెలియజేయబడుతున్న అంశము, క్రీస్తు ఏ విధంగా అయితే శ్రమలు పొంది, క్రీస్తు ఏ విధంగా అయితే ఈరోజు మహిమా స్వరూపుడిగా ఉన్నాడో, అదేవిధంగా మనము దేవుని పిల్లలమ్మ కానీ ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి మనం పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. క్రీస్తు ఆల్రెడీ తన మరణ పునరుద్ధానాన్ని అనుభవించి ఉన్నాడు. ఆ పునరుద్ధాన జీవాన్ని మనకి పరిచయం చేసి ఉన్నాడు. మనం క్రీస్తులో కూడా మరణించి ఉన్నాం. ఈరోజు క్రీస్తు మనలో జీవిస్తూ ఉన్నాడు. సో శ్రమలు, బాధలు మనకి ఎంత ఎక్కువగా వస్తున్నాయి అని అంటే మనము అంత మహిమా స్వారూప్యంలోకి, అంత దేవుని యొక్క ప్రసన్నతలోకి మరల్చబడుతున్నాము, రూపాంతరపరచబడుతున్నాము అనే విషయాన్ని మనకి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17-18 వచనాల్లో మనకి తెలియజేస్తూ ఉన్నాడు. 18వ వచనంలో పౌలు చెప్తా ఉన్నాడు, మన ఎడల ప్రత్యక్షపు కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగవని కావని ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. సో పౌలు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి పౌలు తెలియజేస్తున్నాడు. అందుకని పౌలు చెప్తా ఉన్నాడు 18వ వచనంలో, నేను ఏదైతే శ్రమలను ఎన్నతగవని కావని ఏ విధంగా అయితే ఎంచుకొని ఉన్నానో, మీరు కూడా అదే విధంగా శ్రమలను మీరు అనుభవిస్తూ దేవుని యొక్క మహిమను చూడగలుగులాగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని చెప్పి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. శ్రమలు అనుభవిస్తూ ఉన్నప్పుడు ప్రజలు మనల్ని చూడలేరు. ఎందుకంటే మనం ఆ వేదన, బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు మన ముఖము మనమే మిర్రర్లో చూసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాం. వెన్ వీఆర్ సఫరింగ్ we barely look into the mirror. Even if we look into the mirror, we cannot stand by ourselves.
మనం వేదన బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకోలేము. ఒకవేళ చూసుకున్నా మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోలేము. ఇంకా బాధ అధికమవుతూ ఉంటుంది. అందుకని వేదన బాధ అనుభవిస్తూ ఉన్నప్పుడు మనము క్రీస్తు తట్టు తిరగడానికి ఆశపడుతూ ఉండాలి. అందుకనే పౌలు మనకి హెబ్రీ గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు, మనం యేసు వైపు చూడాలి అని చెప్పి 12వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. మన కన్నులు యేసు వైపు నిలిపి మన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తుతూ ఆయన మనకు విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపే చూడాలి అని చెప్పి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ఏ విధంగా తాను కలువరి సిలువలో మరణాన్ని చూసి సిలువను సహించి ఏ విధంగా దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఏ విధంగా ఆసీనుడై ఉన్నాడో, అదేవిధంగా మనము కూడా యేసు మన ఆదరణకర్తగా మన విశ్వాసానికి కర్తగా యేసుక్రీస్తు ఉన్నాడు కనుక మనము సులువుగా చిక్కులో పెట్టు పాపములు అధిగమించి శ్రమలలో నుండి మనం దేవుని యొక్క మహిమను చూడగలుగుతూ ఉంటాము అని చెప్పి పౌలు మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో. అదేవిధంగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వచనాల్లో ఇంత పూర్వం మనం చూసిన విధంగా ఏ విధంగా మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వారూప్యమును యేసు ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారముగా మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా వేదన బాధ అనుభవించినాడు. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసునామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి యొక్క దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామముగా ఆయనకు అనుగ్రహించాను. సో ఈ వాక్యం ప్రకారం మనకు అర్థమవుతున్న విషయము, మనము ఎన్ని శ్రమలు అనుభవిస్తూ ఉంటే, మనం ఎంత బాధ వేదనను మనం అనుభవిస్తూ ఉంటే అంత విజయముగా ఆత్మీయ క్షేత్రంలో పరిగణించబడుతూ ఉంటుంది. ఎందుకంటే వేదన బాధనలో మనము కొంతకాలమే ఉంటా ఉన్నాం. ఆ వేదన బాధనలో ఉన్నప్పుడు మనము క్రీస్తు వైపు చూస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయకారిగా మనకి ఆదరణకర్తగా ఉండి మనల్ని ఆ శ్రమలలో నుండి ఆ వేదనలో నుండి క్రీస్తు అయిన యేసు మనల్ని బయటికి తీసుకువస్తూ మనకి విజయాన్ని రుచి చూపిస్తూ మనము ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మనల్ని శ్రమలలో నుండి నడిపిస్తున్నాడనే సత్యమును మనం గుర్తెరిగినప్పుడు మన శ్రమలు బాధలు అనేవి ఆత్మీయ క్షేత్రంలో మన ర్యాంకింగ్ సిస్టమ్, అంటే ఎవరైతే ఎక్కువ శ్రమలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళకి ఆత్మీయ క్షేత్రంలో అంత ఎలివేషన్ పొజిషన్లోకి వెళ్తూ ఉన్నారనే సత్యాన్ని క్రైస్తవులు గుర్తెరగాలి. ఈ వేదన బాధ అనేది కేవలం నేను ఏదో తప్పు చేస్తున్నాను, నేను సరైన విషయంలో చేయట్లేదు అని ఆ విధమైన ధోరణి, ఆ విధంగా దేవుడు నాకు కష్టాలు పెడతా ఉన్నాడు, నా విశ్వాసం సరిపోవట్లేదేమో అని చెప్పి ఇటువంటి ట్రెడిషనల్ ఈ ధోరణిలో నుండి మనము ఈ ఈ ఈ శ్రమలు నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని చెప్పి దేవుని యొక్క వాక్కులో మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయకారిగా ఆదరణకర్తగా ఉండి మనల్ని ఆ శ్రమలలో నుండి దేవుడు మనతో పాటు ఉండి బయటికి నడిపిస్తూ ఉంటాడు. సో మనం బయటికి వచ్చి తిరిగి ఆ శ్రమలను చూసుకొని ఉన్నప్పుడు అది మనకి విజయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో వేరే వారు అట్టి శ్రమలలో నుండి వెళ్తూ ఉన్నప్పుడు వారికి విడుదల కలిగించే ఆ శక్తి దేవుడు ఆల్రెడీ మనకి ప్రసాదించి ఉన్నాడు, ఎందుకంటే మనం అనుభవించి బయటికి వచ్చి ఉన్నాం కనుక. సో ఇదే విషయాన్ని పౌలు మనకి తెలియజేస్తూ ఉన్నాడు.
సో ఈ విషయం ద్వారా మనకి తెలియజేయబడతా ఉంది, యేసు తాను వేదన అనుభవించాడు. అదే వేదన యేసు యొక్క అంతిమ విజయానికి కారణమై ఉంది. సో జీసస్ సఫరింగ్ హ్యాస్ లెడ్ టు హిజ్ ఎగ్జాల్టేషన్. సో ఫ్రమ్ డిస్పైజ్ టు ది గ్లోరీ. అంటే యేసు విసర్జింపబడినాడు, యేసు మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను. కానీ మనకి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-11 వచనాలు మనం చూస్తూ ఉన్నాం, యేసు యొక్క నామము అన్ని నామముల కంటే పై నామముగా దేవుడు హెచ్చించి ఉన్నాడు. ప్రజలు ఈ యేసా అని చెప్పి యేసుని వెక్కిరించిన వాళ్ళు అదే నాలుకలో యేసు యొక్క నామంలో యేసు యొక్క నామము పలుకున్నట్లుగా దేవుడు యేసు నామంని అన్ని నామముల కంటే పై నామంగా హెచ్చించి ఉన్నాడు. ప్రతి ఒక్క మోకాలు కూడా యేసు యొక్క నామంలో వంగునట్లు దేవుడు యేసుక్రీస్తుని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, దేవుని యొక్క మహిమలో దేవుడు తన యొక్క కుడి పార్శ్వమున కూర్చొని పెట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. సో శ్రమలు అనేవి మనుషులు తమకు తాముగా కలగజేసుకుంటూ ఉంటారు. కొన్ని పరిస్థితుల్లో ఇతరులు కూడా వచ్చి మనకి శ్రమను అట్టి వారిగా ఉండేవారు కూడా ఉంటారు. సో అట్టి సమయాల్లో పేతురు మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు, మనల్ని మనం గ్రహింపులోకి రమ్మని పేతురు ఎగ్జార్ట్ చేస్తూ ఉన్నాడు. దేవునికి వదిలిపెట్టేయండి అని అంటూ ఉన్నాడు, బదులు చెప్పకండి అని అంటున్నాడు. ఎవరైనా వచ్చి శ్రమలు పెడతా ఉంటే యేసు మీకు మాదిరికరంగా ఉన్నాడు. యేసు ఏ విధంగా శ్రమపడినాడు, యేసు ఏ విధంగా మనుషులు తిరస్కరించినారు, విసర్జించినారు, యేసును ఆదరించలేదు, యేసును ద్వేషించారు. అటువంటివే మీకు ఎదురైనప్పుడు కూడా మీరు కూడా క్రీస్తు యేసును పోలి మాదిరికరంగా నడుచుకొనుడి అని చెప్పి పేతురు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు తన మొదటి పత్రికలో 2వ అధ్యాయము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు. సో యేసు తన ప్రజల్ని విమోచించడానికి తాను రిక్తునిగా చేసుకొని ఈ భూలోకంలోకి వచ్చి ఉన్నాడు. తన పరలోకమును మహిమైశ్వర్యాలను వదిలిపెట్టుకొని శరీరధారిగా ఈ భూలోకంలో జీవించినప్పటికీ తన యొక్క సొంత ప్రజలే తమ యొక్క మత పెద్దలు, చివరి సమయాల్లో తన యొక్క శిష్యులు, వీరందరి చేత కూడా యేసు వదిలిపెట్టబడినాడు, యేసు అపహసించబడినాడు, యేసు కొట్టబడినాడు, యేసు సిలువ వేయబడినాడు. ఇవన్నీ కూడా యెషయా ప్రవక్త ప్రవచించిన ప్రకారము సుమారుగా 700 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల పూర్వము ప్రవక్త అయిన యెషయా ప్రవచించి ఉన్నాడు. అదే విషయాన్ని మనము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. కానీ అందులోనే మనకి అర్థమవుతున్న విషయము, యేసు తన మరణము అనుభవంలో నుండి పునరుద్ధానం చెంది ఉన్నాడు. మరణంలో నుండి జీవాన్ని మనకి పరిచయం చేసి ఉన్నాడు. యేసు మరణం పైన విజయము సాధించి ఉన్నాడు. ఇదే మనుషులకు రక్షణ. మరణం అంటే ఎటువంటిదో మానవాళికి తెలియని పరిస్థితుల్లో యేసు తాను మరణించి పునరుద్ధానాన్ని మనుషులకి పరిచయం చేసి మన విశ్వాసానికి కర్తగా ఉండి ఉన్నాడు. మన శ్రమలలో మనకి నిరీక్షణగా యేసు నిలిచి ఉన్నాడు.
అదేవిధంగా మనం చూస్తూ ఉంటే ఇస్రాయేలు అనే 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 దేశము లేక ఇస్రాయేలు అనే జనాంగము వారు ఇతర దేశాల చేత లేక ఇతర జనాంగాల చేత విసర్జింపబడినారు. వారి మీద అన్య దేశాలు యుద్ధాలు ప్రకటించాయి. అయినప్పటికీ దేవుడు ఎన్నడూ కూడా ఇస్రాయేలు జనాంగాన్ని వదిలిపెట్టలేదు. దేవుడు ఇస్రాయేలు జనాంగంతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధనను నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ నెరవేర్పులోనే మనకి యేసుక్రీస్తు రక్షణకర్తగా మనకి వచ్చి ఉన్నాడు. ఇంకనూ ఇస్రాయేలు పట్ల దేవుడు తన కనుచూపుని తీసివేయలేదు. సో ఎవరైతే విసర్జింపబడతారో, ఎవరైతే శ్రమల్లో ఉంటారో, ఎవరైతే వేదన బాధన అనుభవిస్తూ ఉంటారో వారి వైపు నుంచి దేవుడు తన కన్నులను తిప్పుకోడు. దేవునికి అట్టి కృప, అట్టి కరుణ, అట్టి ప్రేమ కలిగి ఉన్నాడు వేదన బాధ విసర్జింపబడిన జనాంగము లేక ప్రజల పట్ల. మనం చూస్తూ ఉంటే యోబుని చూసుకున్నట్టయితే లేక దావీదుని చూసుకున్నట్టయితే, మనము యోసేపుని చూసుకున్నట్టయితే పాత నిబంధన గ్రంథంలో, అదేవిధంగా మోషేని చూసుకున్నట్టయితే వీరందరూ కూడా తమ యొక్క ప్రజల చేత తమ యొక్క కుటుంబాల చేత విసర్జింపబడి ఉన్నారు. యోసేపుని చూసుకుంటే యోసేపు యొక్క అన్నదమ్ములే యోసేపుని చూసి అసూయపడి అతన్ని ఒక బావిలో పడేసి అతన్ని వేరే దేశపు స్లేవరీ ప్రిజనర్గా వాళ్ళు అమ్మేసి ఉన్నారు. కానీ దేవుడు యోసేపు యొక్క వేదనను, యోసేపుని ఒక అత్యున్నతమైన స్థితిలో ఉంచుటకు దేవుడు యోసేపు యొక్క వేదనను, యోసేపు యొక్క బాధను, యోసేపు యొక్క అనుభవాలను దేవుడు ఉపయోగించినాడు. అదేవిధంగా మోషే అరణ్యంలో మిదియాన్ అనే ప్రదేశానికి వెళ్ళి జీవించి ఉన్నాడు. అట్టి అనుభవమే యోసేపు, మోషే హెబ్రీయులకు ఒక నాయకుడిగా తయారవడానికి, మోషే తన్ను తాను సిద్ధపరచుకోవడానికి తన యొక్క వేదన, తన యొక్క ఎగ్జైల్, అరణ్యము అనుభవాలు అతనికి ఉపయోగపడి ఉన్నాయి. సో హెబ్రీయుల యొక్క విమోచనకు మోషే యొక్క ఆ వేదన, ఆ బాధ అనేవి ఒక మాధ్యమంగా దేవుడు ఉపయోగించి ఉన్నాడు. దావీదు కుటుంబం చేత కుటుంబంలో సభ్యుడిగా కూడా పరిగణించబడలేదు. అయినప్పటికీ దేవుడు దావీదుని అభిషేకించి దావీదుని ఇశ్రాయేలుకి రాజుగా, అతని యొక్క రాజ్యము చిరకాలం ఉన్నట్లుగా దేవుని యొక్క హృదయానికి అనుసారంగా ఉన్న వ్యక్తిగా దేవుడు ఒక ముద్ర వేసి ఉంచున్నాడు. అయినప్పటికీ తన కుటుంబ సభ్యులు తాన్ని ఒక సభ్యుడిగా, ఒక మనిషిగా కూడా పరిగణించలేదు. సో దావీదు వెలివేయబడినాడు, దావీదు తిరస్కరింపబడినాడు, దావీదు మనుషుల యొక్క ఆదర అభిమానులు పొందుకోలేకపోయినాడు. అయినప్పటికీ దేవుని యొక్క చూపు దావీదు తట్టు ఉంది. అందుకనే యేసు కూడా దావీదు కుమారుడా అని పిలువబడి ఉన్నాడు. సో మనుషులు మనల్ని నొల్లని పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు అంతకంతకు తన యొక్క ప్రసన్నతలో మనల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాడు, మనల్ని రూపాంతరపరుస్తూ ఉన్నాడు. మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం మారునట్లు మనము ఆత్మీయ క్షేత్రంలో ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి మనం మరల్చబడుతూ ఉన్నాము. ఈ శ్రమలు మనకు యేసు యొక్క మాదిరిగా, మనం యేసు యొక్క అడుగు జాడలో మనం నడుస్తూ ఉన్నాము అనేది గుర్తు చేస్తూ ఉండాలి అనేది దేవుని యొక్క సేవకులు పౌలు, పేతురు, అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా మనకు అదే విధంగా గుర్తు చేస్తూ ఉన్నాడు. సో ఫ్రమ్ డిస్పైజ్ టు గ్లోరీ,
ఈ వేదన బాధ అనేవి ఒక మహిమ నుంచి మరొక మహిమలోకి మనల్ని తీర్చిదిద్దుతూ ఉన్నాయి అనే విషయాన్ని మనము గుర్తిస్తూ ఉండాలి అనే విషయాన్ని మనము యెషయా ప్రవక్త ప్రవచించిన 53వ అధ్యాయము 3వ వచనము ఆధారంగా మనుషులు చూడనొల్లని వాడుగాను యేసు ఉండెను. యేసు తృణీకరించబడినాడు. యేసు మనుషుల యొక్క వ్యాధి అనుభవించి ఉన్నాడు. యేసు తృణీకరించబడినాడు, వదిలివేయబడినాడు. అతడు మనుషులు చూడని విధంగా తయారై ఉన్నాడు. మనుషుల చేత ఉమ్మివేయబడినాడు, మనుషుల చేత బాధింపబడినాడు, మరణాన్ని అనుభవించినాడు. మనుషుల పాపాన్ని తాను అనుభవించి మనుషులను పాప విమోచనానికై తయారు చేసి ఉన్నాడు. పాపం నుంచి మనుషుల్ని విడుదల ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క స్వారూప్యంలో తిరిగి మనిషి తను తాను చూసుకొనిలాగున యేసు తన కృపను విస్తరింప చేసి ఉన్నాడు. తండ్రి యొక్క ప్రేమను రుచి చూసే అవకాశాన్ని యేసు ఇచ్చి ఉన్నాడు. సో ఈ శ్రమలు అనేవి యేసు తన యొక్క జీవితం ద్వారా ఆ శ్రమలు అనేవి కొంతకాలం వరకే, అవి మహిమ కోసము, దేవుని యొక్క మహిమ మానవులు చూచినట్లు అవి శ్రమలు అనేవి మన జీవితంలో ఉద్దేశింపబడినవి అని యెషయా ప్రవచనం ప్రకారం యేసు యొక్క జీవనం ఆధారంగా మనము తెలుసుకుంటూ ఉన్నాం.